Very good morning. And respected chief guest, Bharatiyam Satyavani Garu. So today we are having a session of which you will be knowing general ethics and values. Normally every time, most of the time, not every time, we will be having session on HR, marketing, finance. But above that level, today we are going to have a session. So how many of you are aware of Bharatiyam Satyavani Garu? Just please raise your hands. Good. There will be two surnames. Before marriage is one surname. After getting married, there will be other surname. But for this special person, there are four surnames. Before marriage one, after marriage one, and Bharatiyam Satyavani Garu as she is the chairperson of Bharatiyam organization, and Samaikyavani. So I hope most of the students heard her many speeches in the YouTube regarding how she speaks, because normally we see lot of trainers like motivational speakers, psychologists, psychiatrists who is coming very up nowadays. Where it is lagging? Is it because of us? We are giving that privilege to that sort of persons? Because in olden days, we used to have our previously there used to be joint families. In our homes, we used to have all grandmothers, grandfathers, grandmothers saying lot of stories to all of us. But nowadays, lot of nuclear families. It has all changed, either due to education, to your education, or due to their jobs, or whatever may be the reason. Migration is more from our very good old generation. But old is always gold. Right? So today I welcome all of our grandmother, Sri Bharatiyam Satyavani Garu, to come on to the dais. And I request Vijaya to come. बुद्धिरूपेण संस्थिता ज्ञानरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. అందరూ ఒక్కసారి లేచి నిలబడండి నాన్న. అందరూ చెప్పండి. ఆర్యావర్తేషు విద్మహే రత్నగర్భైచ ధీమహి తన్నో భరతవర్ష ప్రచోదయాత్. వాగీశ్వరాయ విద్మహే బ్రహ్మపత్నై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్.
భారతమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మాతాపితృగురుభ్యో నమః. కూర్చోండి. థ్యాంక్ యూ. భూమి, భరత భూమి, భరతఖండం పుణ్యభూమిగా, ధర్మభూమిగా, మోక్షభూమిగా, తపోభూమిగా, వేదభూమిగా, జ్ఞానభూమిగా ఇన్ని బిరుదులు కలిగిన, ఏ ప్రపంచానికి లేనటువంటి గుర్తింపు కలిగిన భరత భూమిలో మనం పుట్టాం. ఈ ఒక్క భరత భూమిలోనే పవిత్రతకు చోటున్నది. పవిత్రతతో జీవించేటటువంటి జనం ఒక్క భారతదేశంలో మాత్రమే ఉన్నారు అని మనం చెప్పుకోవాలి. పాశ్చాత్య దేశాల వాళ్ళే చెప్పారు. ఒక కర్తవ్య నిష్ట, ఒక కర్మనిష్ట అనేటటువంటిది, పవిత్రంగా జీవించటం అనేటటువంటిది, పాపభీతితో జీవించటం అనేటటువంటిది, నీతివంతంగా జీవించటం అనేటటువంటిది, న్యాయనిష్టతో జీవించటం అనేటటువంటి జీవన విధానం ఒక ఈ భారతదేశంలో ఉన్నది అనేటటువంటి విషయం ఎప్పుడో ఎందరో గ్రహించారు. అందుకని ఈ భారతదేశం మీదకి ఎందరెందరో దాడులు చేస్తూ వచ్చారు, ఎందరెందరో పరిపాలించారు. అన్ని రకాల దాడులని తట్టుకుని ఇంకా నిలబడుతోంది అంటే, అన్ని రకాల సంస్కృతులు ఇంకా సంసర్గం చెందుతూ ఉన్నా కూడా ఇంకా ఇలా ఉండగలుగుతున్నాము అంటే కారణం, ఈ దేశంలో మహర్షులు పుట్టారు, ఋషులు పుట్టారు, తపస్సంపన్నులు పుట్టారు, యోగులు పుట్టారు, అవధూతలు పుట్టారు, ఎందరెందరో మహానుభావులు జన్మించారు. ఎన్నెన్నో కనిపెట్టి మానవాళికి అందించారు. వారి యొక్క తపశ్శక్తి చేత ఈ భూమిలో ప్రతి అణువులోనూ వారి తపశ్శక్తిని ధారపోశారు. కనుక ఎన్ని ఆటుపోట్లకు గురవుతున్నా కూడా భారతదేశం ఇంకా నిలబడుతోంది అనడానికి కారణం వారి యొక్క తపశ్శక్తే. అందుకని ప్రపంచం అనే భవనానికి పూజ గది భారతదేశము. ప్రపంచం అనే భవనానికి నేను డాష్ పెట్టాను, మీరు చెప్పండి. ప్రపంచం అనే భవనానికి పూజ గదిలో మరి తప్పులు చేస్తావా? పూజ గదిలో మాలిన్యాన్ని నింపుతావా? పూజ గదిలో కాలుష్యం ఉండవచ్చునా? పూజ గదిలో వెలుగుతూ ఉన్న దీపారాధనతో సిగరెట్ అంటించుకుంటావా? కదా. మరి అటువంటి పూజ గదిలో ఉన్న మనం ఎలా ఉండాలి, ఎలాంటి పనులు చేయాలి, ఎలా ఎదగాలి, ఇది మనందరం కూడా ప్రశ్నించుకోవలసినటువంటి పెద్ద ప్రశ్న. ప్రశ్నించుకుంటే తప్పకుండా మనకు ఆన్సర్ దొరుకుతుంది. ఆత్మ పరిశీలన చేసుకుంటాం, అవగాహన పెంచుకుంటాం. అప్పుడు ఉత్తమమైనటువంటి ఒక పౌరుడుగా, ఉత్తమమైనటువంటి ఒక బాధ్యతతో కలిగినటువంటి పౌరుడుగా మనం రాణించగలుగుతాం. ఉత్తమమైనటువంటి ఒక పౌరుడుగా రాణించదలుచుకున్నామా, లేకపోతే మనకు తోచినట్టుగా మనం బ్రతికేసి మనకు కావలసిన డబ్బు మనం సంపాదించేసుకుని అందరిలాగా బ్రతికేద్దామా? ఏది ఆశయం, ఏది ఆశ? ఆశతో జీవిద్దామా, ఆశయంతో జీవిద్దామా? ఆశయంతో కదా. ఆశ అంటే మన కోసం ఆలోచించుకోవడం, ఆశయం అనేది 10 మంది కోసం ఆలోచించుకోవడం. ఆశకి ఆశయానికి ఎంత తేడా ఉన్నది. కాబట్టి మీరందరూ ఆశయంతో జీవించదలుచుకున్నారు కదా. లేదా అనుకున్న వారి చేతులు ఎత్తండి. ఇది కొంతమంది ఇంకా డౌట్తో ఎత్తలేదు. ఆశయాలు అక్కర్లేదా మీకు? ఆశతో సృష్టించింది మొత్తం ఎంతమంది? 85 లక్షల జీవరాశులు. ఆ 85 లక్షల జీవరాశులలో ఆకాశం వైపుకు తల ఎత్తుకుని ఆలోచించగలిగిన జీవి ఒక్క మనిషి మాత్రమే. మిగతా జీవరాశులకు వాటికి కావలసిన ధర్మాన్ని, వాటి స్వభావాన్ని వాటికి ఇచ్చేశాడు. అందుకనే వేమన చెప్పాడు, చీమ సిద్ధజ్ఞాని, కోడి కాలజ్ఞాని, కుక్క సుజ్ఞాని, పంది పరమజ్ఞాని, మానవుడే అజ్ఞాని అని. వెరీ గుడ్, కరెక్టే కదా. మరి ఎక్కడో పంచదార ఉంటుంది, ఎక్కడో చాక్లెట్లు పెడతాం, ఎక్కడో బెల్లం ఉంటుంది, లడ్డు ఉంటుంది, పూతరేకులు ఉంటాయి. కానీ మనం ఏ డబ్బాలో పెట్టామో మనం మర్చిపోతాం. కానీ చీమకు తెలుసు అది ఎక్కడున్నదో.
అందుకని చక్కగా తన సైన్యంతో వెళ్ళి ఆహారాన్ని నిల్వ చేసుకునే సిద్ధత్వాన్ని చీమకు ప్రసాదించాడు భగవంతుడు. మన గడియారాలు ఆగిపోయినా, అది పాడైపోయినా టంచనగా 4 గంటలకి కోడి కొక్కరోకో అని కూస్తుంది. ఓ మానవుడా, ఇంకా నిద్రపోతున్నావా? లే. ఒక రోజు తెల్లవారుతోంది అంటే నీ ఆయుష్ తగ్గిపోతుందని గుర్తుపెట్టుకో. ఓ మానవుడా లే, నిద్ర లేపుతోంది. అది కాలాన్ని సూచించే కాలజ్ఞాని. మన ఇంటికి దొంగ వస్తున్నాడో, దొరొస్తున్నాడో, మనతో మోసం చేయడానికి వస్తున్నాడో, నిజంగా స్నేహం చేయడానికి వస్తున్నాడో, నయవంచకుడుగా వస్తున్నాడో యజమానికి తెలియదు, కానీ కుక్కకు మాత్రం తెలుసు. భోమని అరుస్తూ ఉంటుంది కుక్క. అందుకే పోలీసు కుక్కల్ని వాడతారు దొంగల్ని పట్టుకోవడానికి. ఆ వాసన పసిగట్టే స్వభావాన్ని భగవంతుడు కుక్కకు ప్రసాదించాడు. సహ్యము అసహ్యము అనే తేడా లేకుండా బురదలోనే ఉంటూ బురదలోనే జీవిస్తూ మలమూత్రాలను కూడా ఆహారంగా తీసుకుంటూ అందులోనే ఉంటుంది పంది. రా, నిన్ను ఏసీ రూములో పడుకోబెట్టి నీకు చక్కగా మార్పులు వేస్తానంటే రాదు. సహ్యము అసహ్యము అతీతంగా జీవించే పంది పరమజ్ఞాని. సహ్యాసహ్యాలకు అతీతంగా జీవిస్తాం. ఇవన్నీ తెలుసు. డిగ్రీ మీద డిగ్రీలు తెచ్చుకుంటున్నాం, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేస్తున్నాం, ఎన్నో చేస్తున్నాం, అక్షర జ్ఞానాన్ని పెంచుకుంటున్నాం, లోకంలోని ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నాం. ఇన్ని తెలిసిన మనిషే అజ్ఞాని అన్నాడు వేమన. ఎంత గొప్ప మాట ఇది. అందుకని మానవుడి యొక్క మనసుకి అప్పుడప్పుడు అజ్ఞానపు పొరలు అడ్డుకుంటాయని, ఆ మనసు అనేటటువంటి దానికి ఒక మాలిన్యం చోటు చేసుకుంటుందని తెలిసి మన పూర్వీకులు, మన మహర్షులు సత్సంగము, సద్గోష్ఠి, సత్సాంగత్యము, సద్గ్రంథ పఠనము లాంటి సాంప్రదాయాలు మన ముందు తెచ్చారు. రోజు మీరు చదువుకుంటున్నారు, అధ్యాపకులు మీకు బోధిస్తున్నారు, మీ సబ్జెక్టుని గురించి చెప్తూ ఉన్నారు. దానితో పాటు తెలుసుకోవాల్సిన సబ్జెక్టు మరొకటి ఉన్నది. మీరు లోయర్ ఎడ్యుకేషన్ అంటున్నారు, హయ్యర్ ఎడ్యుకేషన్ అంటున్నారు. మరి హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ ఒకటి ఉండాలి కదా, గుడ్, బెటర్, బెస్ట్ అన్నప్పుడు. మరి లోయర్ హయ్యర్ అన్నప్పుడు హయ్యెస్ట్ కూడా ఉంటుంది కదా. మరి మీరు ఎప్పుడు నేను హయ్యెస్ట్ ఎడ్యుకేషన్కి వెళ్ళానని ఎవరు అనదే. మీరు ఎంత మటుకు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అమెరికా పంపామండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా పంపామండి, పిహెచ్డి చేయడం కోసం అమెరికా పంపామండి అని అంటారు తప్ప హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ కోసం ఏది ఆ హయ్యెస్ట్ ఎడ్యుకేషన్? అదే మానవ ధర్మం. నీలో ఉన్న నీ మానవత్వాన్ని నువ్వు మేలుకొల్పుకో. నీలో కూడా దైవశక్తి ఉన్నది. ఆ దైవశక్తితో నువ్వు శృతి కలుపుకుంటేనే నువ్వు జీవించగలుగుతావు. అప్పుడే ఆ మహాప్రాణం నుండి ఈ ప్రాణశక్తికి ప్రాణం అందుతూ ఉన్నప్పుడే నువ్వు జీవించగలుగుతున్నావు సుమా అని హెచ్చరిక మనకి మానవాళికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నది ప్రకృతి. అటువంటి ప్రకృతి ధర్మాలను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోకపోతే మనిషి అన్నటువంటి వాడు తనకు తోచినట్టుగా తాను బ్రతికేస్తూ ఉంటే ప్రకృతి ఎప్పటికీ కూడా సహించదు. ఆ ప్రకృతి ఎప్పటికప్పుడు మనకి వార్నింగ్స్ ఇస్తూనే ఉన్నది. ఈ మధ్యనే జరిగింది హుద్ తుఫాన్. ఎందుకు జరిగింది? ఎలా వచ్చింది? ప్రతి సంవత్సరం ఈ తుఫానులు ఎందుకు వస్తున్నాయి? మనకి ఈ వరదలు ఎందుకు వస్తున్నాయి? ఈ భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ప్రకృతి ఇలా ప్రకోపిస్తోంది? మానవుడు సరిగ్గా ఉండడం లేదు కాబట్టి. మన సుఖం కోసం, మనం సంపాదించుకునే డబ్బు కోసం, మన కంఫర్ట్స్ కోసం ప్రకృతిని వినాశనం చేస్తున్నాం కాబట్టి. మీరు ఒక్కసారి చూడండి అమ్మా, ఈ బిల్డింగ్, ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని ఒక్కసారి మీరు పరిశీలించినట్లయితే మానవుడిగా తయారు చేసినటువంటిది, మానవుడిగా సృష్టించినటువంటిది ఇందులో ఎక్కడైనా ఒక్క అణువైనా ఉంటే మీరు నాకు చెప్పండి. ఈ మైక్ దగ్గర నుంచి, బల్ల దగ్గర నుంచి, నేను కట్టుకున్న చీర దగ్గర నుంచి, బల్ల దగ్గర నుంచి, బిల్డింగ్ దగ్గర నుంచి, ప్రతి వస్తువుని మీరు గమనించండి. ఫ్యాన్ దగ్గర నుంచి, ఇందులో మానవుడు సృష్టించింది